వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష వెల్లడి. రామగుండాన్ని మెడికల్ హబ్గా మార్చేలా ప్రభుత్వం సహకరిస్తూ నిధుల కొరత కారణంగా నిలిచిన 350 పడకల బిల్డింగ్ను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు. అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలి. తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప దీవించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుక. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో ZPHS, MPPS పాఠశాలలను, రత్నాపూర్ గ్రామంలోని రామ్నగర్, లక్ష్మీనగర్ R&R కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాఠశాలలో పిల్లలకు అందుతున్న విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు UIDCలో అప్డేట్ చేయాలని అన్నారు. పాఠశాలలో ఏదైనా అవసరాలు ఉంటే ప్రతిపాదన సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం రత్నాపూర్ RR కాలనీని పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అంతకుముందు కమాన్పూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయం పనులను కలెక్టర్ పరిశీలించి 2 నెలలలోగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు నూతన తహసీల్దార్ కార్యాలయం అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ సుమన్, MPDO శైలజ రాణి, మంతని DEPR అప్పలనాయుడు, AEలు వరలక్ష్మి, జగదీష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రామగుండాన్ని మెడికల్ హబ్గా మార్చేలా ప్రభుత్వం సహకరిస్తూ నిధుల కొరత కారణంగా నిలిచిన 350 పడకల బిల్డింగ్ను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అసెంబ్లీ సాక్షిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే తనకు మాట్లాడడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. తమ రామగుండం నియోజకవర్గం కార్మిక క్షేత్రమని, ఎక్కువగా సుమారు 3 లక్షల మంది ప్రజలు అర్బన్ లో జీవిస్తారని తెలిపారు. అక్కడ ఉన్న NTPC, జెన్కో, సింగరేణి సంస్థల కార్మికులకు ఆసుపత్రులుండగా మిగతా వారికి సరైన వైద్య సదుపాయాలు లేకుండా పోయాయని వెల్లడించారు. గతంలో ఇక్కడ 15 సంవత్సరాల క్రితం 330 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగగా గత ప్రభుత్వం 500 కోట్ల సింగరేణి నిధుల ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిందని, కానీ అందులో కూడా అరకొర వసతులు ఉండడంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత CSR, DMFT నిధులతో కొన్ని వసతులను కల్పించామని తెలిపారు. ఉన్న 330 పడకలు సరిపోవడం లేదని, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ప్రభుత్వం ద్వారా 140 కోట్లతో మరో 350 పడకల కోసం కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయని, కానీ నిధుల కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచాయని, ప్రభుత్వం ఆ పనులను తొందరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సుమారు 2000 OP నమోదవుతుందని, కానీ ఇంకా పాత 330 పడకల ఆసుపత్రికి మందులు రావడం జరుగుతుందని, దీంతో మందుల కొరత ఉందని తెలిపారు. మందుల కొరతను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సింగరేణి, NTPC, CSR, DMFT నిధులతో ఇక్కడ మందుల కొరత రాకుండా చూడొచ్చని, కానీ దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. రామగుండంలో ఉండే అధిక కాలుష్యం కారణంగా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోవడం జరుగుతోందని, అందుకోసం సింగరేణి ద్వారా 20 కోట్లతో క్యాథలాబ్ సెంటర్ పనులను ప్రారంభించామని, దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర
సుమారుగా 3 లక్షల మంది అర్బన్లో ఉంటారు అధ్యక్ష. కార్మిక క్షేత్రం సింగరేణి, జెన్కో ఇతర సంబంధించినటువంటి వారికి సుమారుగా 20,000 మందికి వారికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి చిన్న చిన్న వ్యాధులకి. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష 330 పడకల హాస్పిటల్ అక్కడ ఉండేది. దాంట్లో గత 15 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని ఆ రోజు గౌరవ మా మంత్రివర్యులు శ్రీధరన్న గారు అప్పుడున్నటువంటి నాయకులు కలిసి దాన్ని కట్టడం జరిగింది. అది చాలా పాతగా అయిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో మేము సిఎస్ఆర్ ఎన్టీపీసీ నిధులతోటి దాంతో కొన్ని రెనోవేట్ చేసే కార్యక్రమం పెట్టినాం. అయితే పోయిన ప్రభుత్వంలో మేమందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇంకో 350 పడకల బిల్డింగ్ కట్టేటువంటి కార్యక్రమానికి ఒక 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని ప్రారంభమైంది, పూర్తి వస్తూ ఉంది. అయితే అది పూర్తి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం, మళ్ళీ ఇంకో 50 కోట్లు కావాలని అది ఆపేయడం జరిగింది. అది చేస్తే బాగుంటుంది అధ్యక్ష. దాంతోపాటు గతంలో 330 పడకలకు ఉన్నటువంటి మందులు మాత్రమే ఈ రోజు వరకు సరఫరా అవుతూ ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని, వైద్య అధికారులను కోరుతా ఉన్నా, మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కొంచెం దానికి తగినంత రీతిలో ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, దాంట్లోనే మేము ఒక క్యాత్ ల్యాబ్ సెంటర్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, శ్రీధరన్న గారి యొక్క ప్రోత్సాహంతో మా దగ్గర 20 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల్లో తర్వాత అనేక పొల్యూషన్ తోటి యావరేజ్గా చాలామంది వారానికి 4-5 గుండెపోటులో చచ్చిపోతూ ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావాలంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చే మార్గం మధ్యలోనే చాలామంది అంబులెన్స్లో చనిపోతూ ఉంటారు. చాలామంది అన్నలు, నాన్నలు, బంధువులు చనిపోయారు. స్వయంగా నా తమ్ముడు అధ్యక్ష, స్వయంగా నా తమ్ముడు నాకంటే 10 సంవత్సరాల చిన్నోడు శైలేందర్ కూడా మీరు అందరు చూసారు, లిఫ్ట్లో పడి చనిపోయాడు. ట్రీట్మెంట్ లేక ఈరోజు మా తమ్ముడినే కోల్పోయినాం. అలాంటి ఎంతోమంది తమ్ములను కోల్పోయినాం అధ్యక్ష. అయితే అక్కడ క్యాత్ ల్యాబ్ రెడీగా ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో అది ప్రారంభమై ప్రభుత్వ హాస్పిటల్కి అనుసంధానం చేస్తే ఉచితంగా అనేక మంది గుండెపోటుకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు పోకుండా అక్కడనే వైద్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడనే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, శ్రీధరన్న గారు ఉన్నారు, దామన్న గారు. మరి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆడ ఒక సమీక్ష జరిపి ఏమంటే అక్కడ మెడిసిన్స్ను, కావాల్సిన మెషినరీని, అక్కడ ఉన్నటువంటి క్యాత్ ల్యాబ్ని వెంటనే ప్రారంభం చేయాల్సిందిగా ప్రారంభంకి సిద్ధంగా ఉంది. తర్వాత మాకు సిఎస్ఆర్ అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన సిఎస్ఆర్, సింగరేణి డిఎంఎఫ్టీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా గవర్నమెంట్కి ఇబ్బంది పడకుండా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి, ఇది ప్రాణాలు పోయేటువంటి ఒక అంశం సార్, ఇది మెడికేషన్ సంబంధించిన అంశం. సుమారుగా 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి బీద వారికి సంబంధించిన అంశం కాబట్టి దీనిపై నాకు శక్తి ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి, అక్కడ ప్రైవేట్గా ఉన్న స్పాన్సర్స్ తోటి, కలెక్టర్ గారితో కలిసి స్పెషల్ ఫండ్స్ పెట్టుకుంటూ, తర్వాత కొంత ప్రైవేట్ ఆర్గనైజేషన్లతో కలిపి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దానికి ఒక పకడ్బందీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. ఆజీవన్ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ క్రీడా స్టేడియంలో మంగళవారం సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ జెండా ఆవిష్కరించి టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి స్థాయి హాకీ వార్షిక క్రీడా పోటీల్లో మంగళవారం ఆర్జీ1, 2 కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా జట్లు తలపడనున్నాయని, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, ఆర్జీ3, భూపాలపల్లి, మనుగూరు, ఇల్లందు ఏరియా జట్లు పోటీలలో పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీలలో క్రీడాకారులు నైపుణ్యంతో మెలకువతో ఆడాలన్నారు. క్రీడలు జీవితంలో ఎదుగుదలకు, ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పొందాలని, ఓడిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని లోటుపాట్లను సవరించుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఫైనల్స్ కూడా నిర్వహించి కోల్ ఇండియా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు, యాజమాన్యాలకు కూడా సంతోషం ఉన్నది. మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం, క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాస్ట్ లో కానీ, అండర్ గ్రౌండ్ లో కానీ, డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే మన నాయకత్వ లక్షణాలు కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపించడంలో, అట్లే క్రీడలలో కూడా అట్లనే ఉంటుంది. మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా, 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. సో నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, నాయకత్వం అనేది ఒక పదవి కాదు, నాయకత్వం అనేది మన చర్యలలో కనపడుతుంది, అది మీరు ఆడే ఆటలలో కనపడుతుంది. సో ఆటలు అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ ని కూడా ఉంటుంది. సక్సెస్ బాగుంటది, విక్టరీలు బాగుంటాయి. ఒక సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కళ్ళు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో, కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు. అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈరోజు గెలవాలని మనందరం ఆశిద్దాము. ఈ అవార్డులు, ప్రైజులు ఉంటాయి, బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఇంకా ముఖ్యమైనది. ఆ స్పోర్ట్స్మెన్షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది, ఎదుటి వారిని గౌరవించేది, టీంని సభ్యులందరినీ గౌరవించేది, అందరి అభిప్రాయాలను గౌరవించేది, ముఖ్యంగా మన హాకీ ఆటను గౌరవించేది స్పోర్ట్స్ మెన్షిప్. సో మీరందరూ ఇవాళ బెస్ట్ స్పోర్ట్స్ మెన్షిప్ ప్రివేల్ అవుదాం. మనం రెస్పెక్ట్ ది గేమ్, రెస్పెక్ట్ యువర్ రిఫరీ, రెస్పెక్ట్ టీమ్ మెంబర్స్, రెస్పెక్ట్ అపోనెంట్స్. ముఖ్యంగా లెట్ us రెస్పెక్ట్ ది గేమ్ అన్నిటికంటే ముఖ్యంగా. సో ఈ రకంగా ఇవాళ రేపు జరగబోయేదానికి మరొకసారి మీద స్పోర్ట్స్ మెన్షిప్ నిలబడాలి. ఇక్కడ టోర్నమెంట్ జరగడం ఆర్జీ1 కు మంచి పరిమాణం. ఎందుకంటే మా ఏరియాలో జరగడం చాలా అభినందిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ సూపరింగ్ చేసినటువంటి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, అందరికీ ఇది సక్సెస్ఫుల్ గా కావడానికి అందరూ సమస్యగా చేసుకొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే బహుశా నేను సింగరేణిలో 80 ఏళ్ళ నుంచి చూస్తున్నా, బహుశా ఏ సంస్థలో స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ చేస్తూ చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన సింగరేణి పేరునిచ్చినటువంటి చాలా మంది కళాకారులు కానీ స్పోర్ట్స్ మెన్ కానీ చాలా మంది ఉన్నారు. అలానే ఇక ముందు కూడా మనం సింగరేణిని ఆల్ ఇండియా లెవెల్లో రాణించాలని చెప్పి నేను వారి అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ కు ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తున్నాను. గతంలో ఆర్జీ1 వివిధ ఏరియాల నుండి హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో రాణించిన సీనియర్ హాకీ క్రీడాకారులను శాలువాతో సన్మానించి బుకే అందజేసి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో
ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ఓటు జిఎం కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధులు పెరమాల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, ఎక్స్ప్లోరేషన్ డీజీఎం రమేష్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, అన్ని ఏరియాల క్రీడా సూపర్వైజర్లు జాన్ వెస్లీ, సిహెచ్ అశోక్, పర్స శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, హెచ్ రమేష్, కోఆర్డినేటర్ సామాల సత్యనారాయణ, హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రాకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026 శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. వెల్కమ్ బ్యాక్. అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలని, తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప దీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం చందర్ ఆయన కుమారుడు మణిదీప్ తో కలిసి గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి చేత పూజా కార్యక్రమాలను నిర్వహించి ఇరుముడి కట్టుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో శబరిమలకు బయలుదేరారు. అంతకుముందు ఇరుముడితో అయ్యప్ప ఆలయంలో, శివాలయంలో, రామాలయంలో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. తాను గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నానని, 5 సార్లు పెద్దపాదం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈసారి కూడా పెద్దపాదం ద్వారా శబరిమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ప్రజలు ఆ అయ్యప్ప స్వామి దీవించాలని కోరుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. 31 ఏళ్ల క్రితము 94లో ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని పెద్దపాదం చేసినాం. మాల 41 మండల దీక్ష తీసుకొని మళ్ళీ 26 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కొనసాగిస్తూ ఈసారి మేము అప్పుడు 5 ఏళ్ళు కంటిన్యూగా పెద్దపాదం చేసినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెద్దపాదం చేస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అనేక కఠినమైనటువంటి నియమాలను ఆచరించేటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు, భక్త మహాజనులందరికీ కూడా అయ్యప్ప స్వామి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంగా మా నాయకులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అదేవిధంగా వ్యాపార వర్గాలు, రైతులు అందరూ, సకల జనులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అయ్యప్ప స్వామి దీవెనలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ, మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మన ఈ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గెలిచి మేయర్ పీఠాన్ని
అధిరోహించేటువంటి విధంగా మెజారిటీ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా దీవించాలని ఆ దేవుని దీవెనలు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాలధారణ ధరించి అనేక విధాలుగా ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, గాదం విజయ, ముద్దసాని సంధ్యారెడ్డి, గుంపల లక్ష్మి, కనకలక్ష్మి, గుర్రం పద్మ, పెంట రాజేష్, మెతుకు దేవరాజ్, నీరటి శ్రీనివాస్, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను తన భార్యను అక్రమంగా అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షులు ట్రంప్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ప్లాకార్డ్స్లతో గోదావరి కనిని మెయిన్స్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలను తమ వశం చేసుకోవడానికి వెనిజులా దేశం మీద తప్పుడు ప్రచారం నిర్వహించి ఆ దేశ అధ్యక్షులు మదురోను తన భార్యను అక్రమంగా తన సైన్యాలతో బంధించి న్యూయార్క్ నగరానికి తరలించడం జరిగిందని, ఈ చర్యను ప్రపంచమంతా ఖండిస్తుందని అన్నారు. భారతదేశానికి వెనిజులా చమురు సరఫరా చేసిందని, భారతదేశంతో వెనిజులాకు స్నేహ సంబంధం ఉన్నదని ఇది గుర్తించి భారత ప్రభుత్వం కూడా వెనిజులాకు అండగా ప్రకటన చేయాలని అన్నారు. వెనిజులా దేశం మాదక ద్రవ్యాలను అక్రమం అమెరికాకు పంపిస్తుందనే నెపంతో వెనిజులా దేశ అధ్యక్షుడిని తన భార్యను కిడ్నాప్ చేశారని, కానీ అసలు కారణం ఆ దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను అమెరికా దేశం తన వశం చేసుకోవడం అసలైన కారణమని అన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంపై మరో దేశం ఇలా అన్యాయంగా దౌర్జన్యం చేయడం, దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా ట్రంప్ తను చేసిన తప్పును గుర్తించి వెనిజులా అధ్యక్షులు మదురోను తన భార్యను బెషరాతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గోదావరికని పట్టణ కమిటీ కార్యదర్శి మేదరి సారయ్యతో పాటు నిర్వట్ల ఉపేందర్, నర్సయ్య, పరసయ్య, సతీష్, గణేష్, మల్లేష్, రజియా, సుల్తానా, రమ, మంజుల, రాజ్యలక్ష్మి, వాసవి, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. గోదావరికని ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సోదరుడు శైలేందర్ ఠాకూర్ జ్ఞాపకార్థం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఆదేశం మేరకు ఆయన అడిగితే ఆయన ఓకే అందరూ
రామగుండం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మనాలి ఠాకూర్, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం గారు ఈ సంవత్సరం మనకు వారి తల్లి సెక్రటరీగా అదేవిధంగా ఈడీ సెక్రటరీగా ఈరోజు వారి మంత్రి గారి జ్ఞాపకార్థము రాజు శైలేంద్ర జ్ఞాపకార్థము స్వాములందరికీ కూడా విజయవాడని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నారాయణ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మనకు పేదవాళ్ళు ఉంటూ మన ఆర్థికంగా మన పరిపూర్తి చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించడానికి ఎమ్మెల్యే గారు మనాలి ఠాకూర్ గారు కూడా మన వెంబడి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోరికలు ఈ ఎన్నికలుగా మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష వెల్లడి. రామగుండాన్ని మెడికల్ హబ్గా మార్చేలా ప్రభుత్వం సహకరిస్తూ నిధుల కొరత కారణంగా నిలిచిన 350 పడకల బిల్డింగ్ను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీవన్ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు. అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలి. తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప దీవించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.